ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఈరోజు కూడా కొన్ని కీలక అంశాలు మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు బయటపడటం జరిగింది. అందులో ముఖ్యంగా సంజయ్ రాయ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని బెయిల్ కోసం కవితా సర్కార్ ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే నిన్న ములాఖత్ జరగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఏంటి అండ్ దానితో పాటు మనం ఎప్పటి నుంచో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకటి కనుక అబ్జర్వ్ చేస్తే ఎందుకు మమతా బెనర్జీ ఇప్పటికీ ఒక యాక్షన్ తీసుకోలేకపోతుంది అనుకునేటువంటి ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎందుకు జస్టిస్ జరగట్లేదు, ఎందుకు డిలే అవుతుంది అనుకునేటువంటి ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సో దానికి గల ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి తీరు కనుక మనం చూస్తే డెఫినెట్గా మనకు క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మిస్లీడ్ ఏదో జరుగుతుంది అనేటువంటి విషయం. అయితే దీనికి సంబంధించింది సిబిఐ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కొంతవరకు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అదేంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అండ్ ఈ కేసు ముందుకు వెళ్ళకపోవడానికి, త్వరితగతిన జస్టిస్ రాకపోవడానికి సో సిట్టింగ్ ఎమ్మెల్యేకి దీనికి గల ప్రధానమైనటువంటి లింక్ ఏంటి, ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సంజయ్ రాయ్ ఇప్పటికీ అతని జైల్లో పెట్టి అనవసరంగా మేపుతున్నారు అనుకునేటువంటి ఆలోచన అయితే అందరిలోనూ ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ది ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంది, ఎందుకు గవర్నమెంట్ సరిగా స్పందించట్లేదు అనుకునేటువంటి డౌట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఆ డౌట్ని కొంతవరకు నిజం చేయడం కోసమేనా అన్నట్లు నిన్న సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళడం జరిగింది. సో కీలక అంశాలు, కీలక అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నాగరాజ్ గారు, నిన్న బుధవారం నాడు ఒక కీలకమైన కొన్ని ఘట్టాలు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి కొన్ని విషయాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్ సుదీప్తి రాయ్ అనేటువంటి ఒక పర్సన్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్స్, ఇంట్రాగేషన్స్ కూడా చేయడం జరిగింది. సుదీప్తి రాయ్ అనే పర్సన్ ఎవరు అంటే ఇతను ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యొక్క పేషెంట్స్ వెల్ఫేర్ కమిటీ యొక్క ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. పేషెంట్ వెల్ఫేర్ యొక్క ప్రెసిడెంటేనా? కాదు. ఇంతకు మించి ఒక కీలకమైన విషయం ఉంది. అది ఎట్లా వచ్చిందంటే, ఎప్పుడైతే 9:30 పీజీటీ స్టూడెంట్ సందీప్ ఘోష్ కాల్ చేశారో, సందీప్ ఘోష్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 10:30 వరకు ఆ కాల్ చూసుకోకుండా 10:30కి నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశానని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సందీప్ ఘోష్ గారు చెప్పడం జరిగింది. అయితే 10 గంటలకు వచ్చిన కాలు 10:30 మధ్య ఏ కాల్స్ నేను చేయలేదని చెప్పి సందీప్ ఘోష్ ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది. అయితే 10:01 10:02 సందీప్ ఘోష్ మొబైల్ నుంచి ఒక కాల్ బయటకు వెళ్ళింది. ఈ సందీప్ ఘోష్ మాట్లాడినటువంటి ఆ సుదీప్త రాయ్ గారు ఎవరు, డాక్టర్ సుదీప్త రాయ్ ఎవరనే విషయానికి ఒకసారి వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ సుదీప్త రాయ్ అన్న పర్సన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అతను ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యొక్క పేషెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇతన్ని రోగి కళ్యాణ్ సమితి అంటారు, దానికి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఇతను ఉండే ప్రాంతం నార్త్ కలకటాలో ఉన్నటువంటి సింధి అనే ప్రాంతంలో ఇతను ఉంటాడు. ఇతనికి అక్కడే కాకుండా ఇతనికి బల్గేరియా ప్రాంతం, బల్గేరియా ఎక్కడ ఉంది, ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ పరిసరాల్లో ఉన్నటువంటి ఏరియా బల్గేరియా. ఈ బల్గేరియా ప్రాంతంలో కూడా ఈయనకు ఒక నర్సింగ్ హోమ్ కూడా ఉంది. ఆ నర్సింగ్ హోమ్ పేరు సరజు నర్సింగ్ హోమ్. ఇతను కేవలం డాక్టర్ మాత్రమే కాదు, ఇతను ప్రెసిడెంట్ సేరాంపూర్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో దీనికి సంబంధించి కొంత ఆసక్తికరంగా వచ్చింది. కేవలం డాక్టరే కాకుండా పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఉండడంతో మరి కాస్త ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఇమ్మీడియట్గా సిబిఐ నిన్న మధ్యాహ్నం బుధవారం 1:02 ప్రాంతంలో ఒకవైపు నిరసనకారులకి మమతా బెనర్జీకి మధ్య ఈ మెయిల్స్ యొక్క డిస్కషన్ జరుగుతుండగానే ఇమ్మీడియట్గా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సింధి ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ సుదీప్ రాయ్ ఇంటికి వెళ్ళారు. అయితే కేవలం సిబిఐ వాళ్ళు మాత్రం వెళ్లకుండా ఈడీ కూడా ఇన్ఫార్మ్ చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి అట్ ద సేమ్ టైం ఆయనకు కొన్ని లీగల్ కంపెనీస్, అంటే ఆయన కొన్ని వ్యాపార కంపెనీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన కంపెనీస్ పైన అట్ ద సేమ్ టైం సరజు ఉన్నటువంటి నర్సింగ్ హోమ్ పైన రెండింటిపైన ఒకేసారి దాడులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం సిబిఐ వెళ్ళి ఎమ్మెల్యే గారి మీద ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అయితే ఇతను కేవలం ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పేషెంట్ వెల్ఫేర్ కమిటీకి ఒక్కడే కాదు, ఇతని యొక్క పూర్వ చరిత్రకి వెళ్తే ఇతను నవంబర్ 2022లో టోటల్ వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్కి ఇతను చైర్పర్సన్గా కూడా పనిచేశాడు. అప్పుడు పనిచేస్తున్నప్పుడు కూడా ఇతని మీద ఎన్నో రకాల అవినీతి ఆరోపణలు, ఎన్నో రకాల ఆర్థిక అవకతవకల మీద చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఈవెన్ అప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యేటప్పుడు కూడా ముఖ్యంగా ఒక అంటే వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ తల ఎలక్షన్ జరిగేటప్పుడు కేవలం డాక్టర్స్ మాత్రమే కాకుండా అటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తలకి మెంబర్స్ ఉంటారు, వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఉంటారు, హెల్త్ వర్కర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ చాలా గ్రూప్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా కలిసి
ఎలక్ట్ చేసుకోవాల్సి ప్రధాన ప్లేసు వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ యొక్క మెయిన్ ప్రెసిడెంట్ పోస్ట్. అయితే ఇతను అక్కడ ర్యాగింగ్గా పాల్పడ్డాడని చెప్పి చాలా అవకతవకలు ఇన్ ద ఇయర్ ఆఫ్ నవంబర్ 2022లో కూడా పాల్పడ్డాడని చెప్పి చాలా డిస్కషన్స్, చాలా అలిగేషన్స్ అప్పట్లో పేపర్లో కూడా రావడం జరిగింది ఈ డాక్టర్ సుదీప్ తొరాయ్ పైన. అయితే దీనికి సంబంధించి ఈరోజు నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 1 గంట 3 గంటల ప్రాంతంలో ఈయన ఇంటి మీద అటాక్ చేసినప్పటికీ కొన్ని కీలకమైన విషయాలు అతను సూటిగా అడిగారు. నీకు ఇమీడియట్గా కాల్ అంటే ఈ సుదీప్ తొరాయ్ మరొక విషయం కూడా తెలియపరిచాడు నాగరాజ్ గారు. ఏంటంటే ఎప్పుడైతే పోస్ట్ మార్టం కాలేదో ఇమ్మీడియట్గా బయటకు వచ్చి డాక్టర్ సుదీప్ తొరాయ్ ఆ రోజు ఒక న్యూస్ రిలీజ్ చేశాడు. ఏంటంటే ఇది అన్యాచురల్ డెత్ అని రిలీజ్ చేసిన వ్యక్తి కూడా సుదీప్ తొరాయ్. ఆ రోజు ఆగస్టు 9 ఇప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందో బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తి కూడా డాక్టర్ సుదీప్ తొరాయ్. ఆయన అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ కన్నా ముందు ఈయన రిలీజ్ చేశాడు ఇది అన్యాచురల్ డెత్ అని. సో దీనికి సంబంధించి నేను సిబిఐ వాళ్ళు డైరెక్ట్గా సూటిగా అడిగారు, ఇది అన్యాచురల్ డెత్ అని మీరు ఎట్లా డిసైడ్ చేశారు? పోస్ట్ మార్టం కూడా రాకుండా మీరు కేవలం అన్యాచురల్ డెత్ అని మీరు ఎలా డిసైడ్ చేశారని చెప్పి సూటిగా సిబిఐ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో క్వశ్చన్ అడగడం జరిగిందని తెలిసింది. అయితే సుదీప్ తొరాయ్ ఏమంటే ఇంకా పోస్ట్ మార్టం కాలేదు కాబట్టి ఆల్రెడీ డెత్ జరిగింది, నేను ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను కూడా ఒక షాక్ గురయ్యాను. నా కాలేజీలో నేను ఒక ప్రెసిడెంట్గా ముఖ్యంగా పేషెంట్స్ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ నాకు ఈ సంఘటన చాలా డిస్టర్బెన్స్ జరిగింది, నేను ఏం చేయాలో తట్టుకోగలేక మీడియాలో వచ్చిన ఫోర్స్ చేస్తుంటే నేను ఈ మాట రిలీజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఆ సమయంలో ముఖ్యంగా ఈ సంఘటన జరిగే సమయంలో మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, మీ యొక్క కదలికలన్నీ క్లియర్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పి ఆయన మొబైల్స్ని వీటన్నిటిని కూడా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందన్న సిబిఐ వాళ్ళు. బహుశా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుదీప్ ఇప్పటిదాకా మనకు తెలిసిన కేవలం సంజయ్ రాయ్ని మాత్రమే అరెస్ట్ చేశారు, కానీ ఇప్పటిదాకా ఇంకెవరిని అరెస్ట్ చేయలేదు. బహుశా నిన్న చెప్పినటువంటి సుదీప్ తొరాయ్ చెప్పినటువంటి విషయాల మీద సిబిఐ వాళ్ళు అంత సంతృప్తిగా ఉన్నారని నేను అనుకోవడం లేదు. బహుశా సుదీప్ తొరాయ్ని కూడా ఈ రోజు కానీ రేపు కానీ అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి 2 డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఒకరు విరూపాక్ష బిశ్వాస్ అని, మరొకటి నెంబర్ 2 ఆయన అవిక్ డే 2 డాక్టర్స్ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు కేవలం జూనియర్ డాక్టర్స్. కేవలం మెయిన్ అయినటువంటి ఇక్కడ ఈ కీలకమైన వ్యక్తి ఎవరు, ఈ కేసుకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగా సిబిఐ వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 20 days తర్వాత నేను వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే వాళ్ళకి దీనికి సంబంధించి డాక్టర్ సుదీప్ తొరాయ్ దగ్గర సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా కూలంకుషంగా, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, సో సిట్టింగ్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం అంటే కొన్ని రకాల కాంప్లికేషన్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని థరోగా వీళ్ళు పూర్తిగా 20 days నుంచి సిబిఐ డిపార్ట్మెంట్ పూర్తిగా దాని దగ్గర డేటా కలెక్ట్ చేసి నిన్న రైట్స్ జరిగే నేను అనుకుంటున్నాను. మిగిలిన విషయాలు మన తొందరలో తెలిసే అవకాశం అయితే ఉంటుంది నాగరాజు గారు. అయితే ఈ సుదీప్ తొరాయ్ గారికి మరొక కీలకమైన విషయాలు అభియోగం కూడా ఉంది. ఇది జరుగుతున్నప్పుడే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి, అంటే పేమెంట్స్ ఇచ్చేటప్పుడు స్వైపింగ్ కార్డ్ స్వైపింగ్స్ కానీ ఇట్లాంటి మిషన్స్ ఉంటాయి. ఈ స్వైపింగ్ మిషన్స్ ఇతనికి ఉన్నటువంటి ఈయన నర్సింగ్ హోమ్, ఎగ్జిస్టింగ్ నర్సింగ్ హోమ్ ఉంటుంది, ఈ నర్సింగ్ హోమ్లో ఉన్నటువంటి పాత మిషన్స్ని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో పెట్టారని, ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఒరిజినల్ అంటే కొత్త మిషన్స్ అంటే సీలిప్ అన్నటువంటి ఆ మిషన్స్ని తన నర్సింగ్ హోమ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పి ఒక అభియోగం కూడా ఉంది. దీని అక్తరా ఆల్రెడీ ఇంతకు ముందు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంటరాగేషన్స్ కూడా నిన్న సిబిఐ వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అట్ ద సేమ్ టైం సిబిఐ వాళ్ళు కూడా ఇంటరాగేషన్స్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే కీలకంగా మనం మాట్లాడుకునేది ఇప్పటిదాకా ఒక డెవలప్మెంట్ ఎక్కడ మనకి జరగలేదు. ఇంతసేపు మనం అవినీతి ఆరోపణల కింద ఉన్నటువంటి సందీప్ ఘోష్ మీద మాట్లాడుకున్నాం, ఆయనకున్న అక్రమాస్తుల మీద ఈడీ గురించి మాట్లాడుకున్నాం. కదా రేపెండ్ డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి పురోగతి మన గడిచిన 20 daysలో మనకి ఎక్కడ కనబడలేదు. కేవలం సంజయ్ రాయ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. కానీ ఈరోజు ప్రధానంగా ఒక బలమైన సాక్ష్యం బహుశా ఈ డాక్టర్ సుదీప్ తొరాయ్ని అరెస్ట్ చేయడం, అంటే డాక్టర్ సుదీప్ తొరాయ్ని ఇంటరాగేట్ చేయడం వల్ల కీలకమైన కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని అయితే మనం భావించవచ్చు నాగరాజు గారు. ఓకే, ఇదిలా ఉంటే నాగరాజు గారు, కవితా సర్కార్ గారు మన ఎక్యూజ్డ్ సంజయ్ రాయ్ తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్, ఈవిడ నిన్న బుధవారం నాడు వెళ్ళి ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నటువంటి సంజయ్ రాయ్ని కలవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక ½ an hour 35 minutes మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత కవితా సర్కార్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు కొంత ఆసక్తికరాన్ని రేకెత్తించింది. ఎలా అంటే సెప్టెంబర్ 9 నాడు జరిగిన సుప్రీంకోర్టు ట్రయల్స్లో మన సిజిఐ చంద్రచూడ్ గారు ఏదైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, అంటే ఏదైతే క్వశ్చన్ చేశారో అదే క్వశ్చన్ని బయటకు వచ్చి ఈరోజు కవితా సర్కార్ గారు మాట్లాడడం జరిగింది. ఏ విషయం అంటే ముఖ్యంగా పోస్ట్ మార్టం జరిగిన సంఘటన, పోస్ట్ మార్టం చేసే విధానం, దాని ప్రొసీజరు, ఇది మాత్రం మాకు అనుమానాస్పదంగా ఉంది. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత పోస్ట్ మార్టం చేయడానికి డాక్టర్స్ సిద్ధంగా లేనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు దీన్ని ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేయమని చెప్పి ఫోర్స్ చేశారు డాక్టర్స్ మీద. వాళ్ళు దానికి సుముఖంగా లేరు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ కొన్ని పారామీటర్స్లో డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా పోస్ట్ మార్టం చేయడానికి మీరు ఎందుకు మీరు ముందుకు వెళ్ళారని చెప్పి పోలీసులను క్వశ్చన్ చేస్తూ ఒక మాట్లాడడం జరిగింది కవితా సర్కార్ గారు. నెంబర్ 2 ఏమిటంటే చనిపోయిన బాడీ యొక్క స్వాబ్, ఆమె నుంచి కలెక్ట్ చేసినటువంటి కొన్ని కెమికల్స్,
అంటే ఆమె యొక్క వెజినాలో కానీ మరో చోట ఎక్కడెక్కడైతే ఉన్నాయని కొన్ని అప్లికేషన్స్ వచ్చాయో కొన్ని ఫ్లూయిడ్స్ ఉన్నాయని చెప్పారో వాటిని కలెక్ట్ చేసుకున్నారు. స్వాబ్ అంటే మన దేహంలో ఉన్నటువంటి బాడీలో కలెక్ట్ చేస్తుంటే కొన్ని పార్ట్స్, అంటే బాడీని పోస్ట్ మార్టం చేసేసి బాడీని క్రిమేషన్ అయిపోతుంది, కానీ లేకపోతే కొన్ని పార్ట్స్ మాత్రం శాంపిల్స్ కలెక్ట్ చేసి పెడతారు. ఏదైనా ఫ్యూచర్లో ఎవిడెన్సెస్ కానీ టెస్ట్లకు సంబంధించి కొంత కలెక్ట్ చేసి పెడతారు. దీన్ని స్వాబ్ ప్రక్రియ అంటారు యాక్చువల్గా. ఆ స్వాబ్ కొంత కలెక్ట్ చేశారు, కొన్ని అక్కడక్కడ ఉన్నటువంటి బాడీలో కొన్ని పార్ట్స్ని కలెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏదైతే విక్టిమ్ యొక్క బాడీ నుంచి కలెక్ట్ చేసిన కొన్ని ఫ్లూయిడ్స్, ఇవి 4 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగానే ఉండే ప్రదేశంలో ఉంచాలి. దీన్ని అంతకన్నా ఎక్కువ టెంపరేచర్లు ఉంటే అవి కంటామినేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు కవిత సర్కార్ గారు మాట్లాడుతూ ఏదైతే కలెక్ట్ చేశారో స్వాబ్ కానీ లేకపోతే ఫ్లూయిడ్స్, ఇవి మీరు 4 డిగ్రీ సెల్సియస్ కన్నా హై టెంపరేచర్ ఉంచారు తప్పించి ఇవి కంటామినేట్ జరిగిపోయి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎవిడెన్సెస్ మీద మాకు సరైన నమ్మకం లేదు అని చెప్తూ ఒక విషయాన్ని రిలీజ్ చేశారు కవిత సర్కార్ గారు. అంటే కవిత సర్కార్ గారు ఎప్పుడైతే ఈ కేసును ఛార్జ్ తీసుకున్నారో ఫ్రమ్ డే బిగినింగ్ నుంచి కూడా ఆవిడ చెప్తున్నారు, మా అక్యూజ్డ్కి బెయిల్ కావాలి, మా అక్యూజ్డ్ నిర్దోషిగా ఉండే అవకాశం ఉంది, ఇతడికి ఉరిశిక్ష వేసే అవకాశం లేదని చెప్పి తను వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నాగరాజు గారు ఈ కేసుకు సంబంధించి ఒకవైపు సిబిఐ వాళ్ళు, ఒకవైపు ఈడీ డిపార్ట్మెంట్స్, మరోవైపు కవితా సర్కార్, అక్యూజ్డ్ వైపు నుంచి కవితా సర్కారు, సిబిఐ యొక్క అడ్వకేట్స్, ఈ రెండు ఇలా పరిశీలిస్తే అక్కడ హైకోర్టులో ఉన్నటువంటి కీ పోస్టులు ఉన్నవాళ్ళు, అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు సిజిఐ గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఇష్యూని. మొత్తం ఫోకస్ అంతా కూడా ఇదిలా జరుగుతుంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది, మమతా బెనర్జీ గారికి నిరసనకారులకి మధ్య ఒక డిస్కషన్స్ నిన్నంత జరిగింది, కాళ్ళబేరం జరుగుతుంది. మమతా బెనర్జీ గారు ఒక మెట్టు దిగి మళ్ళీ ఒక ఛాలెంజ్ విసిరారు నిరసనకారులకు, నేను రెడీగా ఉన్నాను, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఐ విల్ రెడీ టు రిజైన్ అని చెప్పేసి ఆవిడ రెడీగా ఉంటున్నారు. అంటే ఎంత ఒక హై ఫక్కి ఒక సినిమా, ఒక అద్భుతమైనటువంటి ఒక ట్విస్టులతో ఉన్నటువంటి ఒక సినిమా కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఈ ఎంత మన దృష్టాంతాలు చూస్తుంటే. బట్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించింది అయితే అందరూ ఒక తాటిపైకి వచ్చి డెఫినెట్గా ఎవరైతే ఇందులో మిస్లీడ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం డెఫినెట్గా చెప్పగలుగుతామండి మనం. ఎందుకనంటే ఆవిడ కాళ్ళ బేరానికి రావటము, దాని తర్వాత ఒక ఎమ్మెల్యేని అంటే డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి మాట్లాడటము. చూడండి, ఇందులో లోతుగా వెళ్ళే కొద్దీ చాలా కీలక అంశాలు ఒక్కొక్కటి సినిమాని తలపించి, అంటే సినిమాని మించి కూడా ఉన్నటువంటి రియల్ ఇన్సిడెంట్ ఇది. ఎన్ని ట్విస్ట్లు, ఒక మనిషిని, చనిపోయిన మనిషి కోసం అని చెప్పేసి మనం జస్టిస్ కోసం ఇంతమంది దేశం మొత్తం పోరాడుతూ ఉంటే మిస్లీడ్ చేసి ఒకళ్ళిద్దరి కోసం అని చెప్పేసి టోటల్ ఎంటైర్ సిస్టమే దాని గురించి మాట్లాడుకునేలా చేస్తూ ఉన్నారు. నిజంగా షేమ్ అండి. అక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఎజెండా ఏంటో అని మనకు తెలియదు, కానీ మమతా బెనర్జీ చేసేటువంటి పని అయితే షేమ్ అని చెప్పేసి చెప్పాలి. ఇప్పటికీ కాళ్ళబేరానికి నిన్న రావడం అనేది కూడా ఇట్స్ అ పొలిటికల్ ఎజెండా, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. ఎగ్జాక్ట్లీ అండి. ఏదేమైనా సరే సుప్రీంకోర్టు అయితే త్వరితగతిన న్యాయం చేస్తుందని మాత్రం డెఫినెట్గా మనం భావించాలి. ఎందుకంటే న్యాయం బ్రతికే ఉంది కాబట్టి. అండ్ వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.